వెల్కమ్ టు తొలి వెలుగు. నగరంలో మరో ఉప ఎన్నిక రానుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత నెలలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో అక్కడ 6 నెలల్లో ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే మరొక నియోజకవర్గంలోనూ ఉప ఎన్నిక జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల బీజేపీ పార్టీ అధ్యక్ష ఎన్నిక సందర్భంగా పార్టీకి గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాను బీజేపీ అధిష్టానం తాజాగా ఆమోదించడంతో ఆయన ఎమ్మెల్యే పదవి ప్రశ్నార్థకంగా మారింది. పార్టీకి గుడ్ బై చెప్పిన రాజాసింగ్ పట్ల అధిష్టానం వ్యవహరించిన తీరుతో ఇప్పుడు ఎమ్మెల్యే పదవి ఉంటుందా పోతుందా అనే దానిపై డైనమా నెలకొంది. రాజాసింగ్ స్వయంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం సైతం జోరుగా సాగుతోంది. ఒకవేళ రాజాసింగ్ రిజైన్ చేయకపోతే ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయించే దిశగా కమలం పార్టీ చర్యలు తీసుకున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఈ రెండింటిలో ఏది జరిగినా జూబ్లీహిల్స్తో పాటు గోషమహల్కు సైతం ఉప ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. గోషమహల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమా అనే చర్చ ప్రారంభమైంది. ఇక రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఎంపీ లేదా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ స్వచ్ఛందంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినా ఆ రాజీనామాను పార్టీ నాయకత్వం ఆమోదించినా సదరు సభ్యుని సభ్యత్వం రద్దవుతుంది. అయితే ఆ చట్టంలో ఒక మెలిక ఉంది. 10వ షెడ్యూల్లోని 6వ సెక్షన్ ప్రకారం సదరు సభ్యుని సభ్యత్వం రద్దును స్పీకర్ లేదా చైర్మన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు సదరు సభ్యుని పార్టీ అగ్రనాయకత్వం స్పీకర్కు లేఖ రాయాల్సి ఉంటుంది. తమ సభ్యుడు పార్టీకి చేసిన రాజీనామాను ఆమోదించడం జరిగింది కాబట్టి మీరు ఆ సభ్యుని సభ్యత్వం విషయంలో తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ లేఖలో ఉండాలి. పార్టీ నాయకత్వం నుంచి లేఖ రాని పక్షంలో అది పార్టీ అంతర్గత విషయంగానే ఉంటుంది. అలా లేఖ వచ్చిన తర్వాత కూడా సదరు సభ్యుని గుణగణాల్ని పరిగణలోకి తీసుకుని స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని 10వ షెడ్యూల్లో స్పష్టంగా ఉంది. ఈ విషయంలో స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోకుండా సదరు సభ్యుడిని పిలిపించుకొని ముఖాముఖిగా మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు రాజాసింగ్ రాజీనామా విషయంలోనూ ఏం జరుగుతుందనేది సస్పెన్షన్గా ఉంది. ఎందుకంటే రాజాసింగ్ పార్టీకి చేసిన రాజీనామాను పార్టీ జాతీయ నాయకత్వం ఆమోదించింది. రాజాసింగ్ రాజీనామాను ఆమోదించినట్లుగా పార్టీ నాయకత్వం స్పీకర్కు లేఖ పంపిస్తుందా లేదా అనే స్పష్టత లేదు. రాజాసింగ్ తమ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం స్పీకర్కు లేఖ ద్వారా తెలిపితే ఉప ఎన్నిక జరుగుతుందన్న చర్చ పార్టీలో జరుగుతోంది. ఇక గోషమహల్లో తనకు పట్టుందన్న ధీమా ఉంది కాబట్టే రాజాసింగ్ రాజీనామా చేసి ఉంటారని కొందరు, సెంటిమెంట్ ద్వారా తిరిగి గెలుపొందుతారని మరికొందరు అంటున్నారు. ఇక శివసేన పార్టీకి రాష్ట్ర నాయకత్వం ఏదైతే శివసేన పార్టీకి రాష్ట్ర నాయకత్వం బాధ్యతలు తీసుకుంటారన్న ప్రచారం సైతం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆయన రాజీనామా చేసినప్పటికీ మంచి పని జరిగిందన్నటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. అయితే రాష్ట్ర శాసనసభకు 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో కంటోన్మెంట్ సెగ్మెంట్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా లాస్యానందిత విజయం సాధించారు. 24 ఫిబ్రవరి 23న జరిగిన కారు ప్రమాదంలో ఆమె మృతి చెందారు. దీంతో మే నెలలో జరిగిన ఉప ఎన్నికలో ఈ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. గత నెలలో జూన్ అంటే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. 6 నెలల్లో అనగా డిసెంబర్లోగా ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అసెంబ్లీ సాధారణ ఎన్నికల తర్వాత ఉప ఎన్నిక జరగనున్న 2వ నియోజకవర్గంగా జూబ్లీహిల్స్ నిలిచింది. సో ఏం జరగబోతుంది భవిష్యత్తులో? జూబ్లీహిల్స్ లాగే ఖచ్చితంగా గోషమాల్లో కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? ఉప ఎన్నికలు వస్తే ఎవరు గెలిచే ఛాన్స్ ఉందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.